విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్నప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు వెల్లడించారు. జరుగుతుంది ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ 500 కోట్ల ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది ఇక్కడ సంవత్సరానికి. ఇంకా ఎక్కువే ఉంటుంది. సుమారుగా చెప్తున్నాను 500 కోట్ల ప్రొక్యూర్మెంట్, దాంట్లో 250 కోట్లు ఇదే ఉంటుంది. సో ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు, స్వామివారి ప్రసాదాలకి వాడుతున్నప్పుడు ఇక్కడ ఒక మంచి ల్యాబొరేటరీ వ్యవస్థ ఉండాలి. ఇది ఒక శాంపుల్ తీసుకుని ల్యాబొరేటరీకి పంపించి నేను ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను నా పనులు చేసుకుంటానంటే కుదరదు. ఇక్కడ స్వామివారికి తిరుపతి కొండ మీదే, తిరుమల కొండ మీదే ఇక్కడ తప్పకుండా ఒక వ్యవస్థ ఉండాలి, ల్యాబొరేటరీ వ్యవస్థ ఉండాలి. ఉన్న వ్యవస్థ సరిపోదు. ఒక ల్యాబొరేటరీ ఉంది, అది ల్యాబొరేటరీ సరిపోదు. అందుకని ఈ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎఫ్ఎస్ఎస్ఐ, ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ అనేది ఒక ఈ ఫుడ్ స్టాండర్డ్స్ని నిర్దేశించే ఒక సంస్థ, నేషనల్ లెవెల్లో ఒక సంస్థ ఉంది. ఆ సిఇఓ గారు కూడా లక్కీలీ మన తెలుగువారు. సో ఆయనతో కూడా చర్చించి ఈ సమస్య మాకు ఉంది, దీన్ని ఎలాగ పరిష్కరించాలంటే మేము ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ దీనికి మా తరపు నుంచి ఆ కేంద్ర సంస్థ ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి ఇక్కడ ఒక ల్యాబ్ని ఎక్స్క్లూజివ్గా వాళ్ళ స్టాఫ్తో రన్ చేస్తాము, పెడతాము. అన్నీ మీకు ఏమేమి టెస్టులు కావాలో, మంచి పదార్థాలు, మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి ప్రసాదాలు తయారు చేయడానికి, లేకపోతే మీకు కావాల్సిన టెస్టులన్నీ కూడా ఇక్కడ చేస్తాము. మంచి క్వాలిటీ టెస్టులు అన్నీ కూడా ఏమేమి కావాలో అవన్నీ కూడా లేటెస్ట్ టెస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఒక మొబైల్ ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ కూడా రీసెంట్గా దాన్ని ఒకటి పెట్టడం జరిగింది. దాంట్లో 80 రకాల టెస్టులు ఇక్కడ చేస్తాం. ఈ ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ద్వారా 80 రకాల టెస్టులు చేస్తాము. తర్వాత ఈ గీ టెస్టింగ్కి కొన్ని ముఖ్యమైన టెస్టులు చేయడానికి ఇక్కడ మరి ఎప్పుడో ఏర్పాటు చేయాల్సింది, మరి ఎందుకు చేయాలో తెలీదు. అంటే అడల్టరేషన్ లేకుండా ఉండాలంటే ఏమేమి టెస్టులు, లేని పదార్థాలు ఇస్తున్నారో లేదా చూసుకోవడానికి కావాల్సిన టెస్టులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా వాళ్ళు టెస్టింగ్ ల్యాబ్స్ పెడతారు. దాంతోపాటుగా మనకున్న ల్యాబ్ ఉంది కాబట్టి మనం కూడా దాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి కూడా అవకాశం